కూడా ఈ కార్యక్రమంలో కొనసాగింపుగా చిన్న కవిత ఎవరు ప్రకాష్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనకు చేసిన ఉపాధ్యాయులకు పాదాభివందనలు తెలియజేస్తూ, అలాగే మన మిత్రులు కూడా కొందరు కొంచెం లేటుగా వచ్చారు, వాళ్ళకు కూడా నా యొక్క సుమాంజలి తెలియజేస్తూ, ఆత్మీయ సమ్మేళనం, ఆత్మీయత అనడం మనకు దీంట్లోనే ఉంది. ఆత్మీయత, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇలాగే మన ఆత్మీయత అనేది ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ చిన్న కవిత. జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన శుభవేళ. జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన శుభవేళ. మనం చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ. మనం చదువుకున్న పాఠశాల పూర్వపు విద్యార్థుల హృదయపు మేళ. సద్గురువులందరినీ సత్కరించు శుభవేళ. చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలలో ఆనుకున్న చక్కని అనుబంధం. చదువులతో పెనవేసిన చక్కని సాన్నిధ్యం, ఆటలలో అలుముకున్న చిక్కని అనుబంధం. పాటలలో పాడుకున్న బరువైన అనురాగం, గుర్తు చేసుకుని మనసు బరువు దించుకున్న శుభతరుణం. పాటలలో పాడుకున్న బరువైన అనురాగం, గుర్తు చేసుకొని మనసు బరువు దించుకున్న శుభతరుణం. ఉన్నతంగా ఎదిగిన ఊరు మరువ రాదని, చదువుకున్న ఊరు బడి తీరు మర్చిపోలేమని. ఉన్నతంగా ఎదిగిన ఊరు మరవలేదని, చదువుకున్న ఊరు బడి తీరు మర్చిపోలేమని. పనులన్నీ పక్కబెట్టి పరుగు నొచ్చాము, అందరినీ కలుసుకొని ఆత్మీయత నొందాము. పనులన్నీ పక్కనెట్టి పరుగు నొచ్చాము, అందరినీ కలుసుకొని ఆత్మీయత నొందాము. ప్రకాష్, చాలా చక్కటి సందేశం ఇచ్చావు. ఇప్పుడు ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం ఉంటుంది.